రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమని జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తోందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన స్టేట్ వింగ్ అడ్వకేట్ ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తాలతో కలిసి ప్రజల నుండి 30 వరకు పైగా అర్జీలను స్వీకరించిన ఆయన జనసేన జనవాణి భరోసా కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోందన్నారు. భూ సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, వైద్య సహాయం, రైతు సమస్యలు, మౌలిక వసతులు వంటి అనేక అంశాలపై వచ్చిన వినతులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో ప్రజల సమస్యలు వినిపించే పరిస్థితి లేకపోయింది కానీ జనసేన పార్టీ మాత్రం ప్రజా స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే వారధిగా నిలుస్తోందన్నారు. ప్రజలే పార్టీకి బలమని, ప్రజల సమస్యలే పార్టీ ఎజెండా అనే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా పాలన కొనసాగుతోందని, జనసేన పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పెట్టుకుంటూ ఇస్తారు కదా, నకలు ఇస్తారమ్మా. ఈరోజు రేపు మా జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, అదేవిధంగా సమస్య కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, లీగల్ సెల్ ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, అడ్వకేటు అందరూ కూడా ఈ రోజున ఈ జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రమారమి అటు సత్యసాయి జిల్లా, ఇటు మచిలీపట్నం, అనేక ప్రాంతాల నుంచి ఏలూరు జిల్లా, అనేక ప్రాంతాల నుంచి ప్రజల వారి యొక్క సమస్యల్ని, కొన్ని దీర్ఘకాలంగా ఉన్నటువంటి భూ తగాదా కేసులు కావచ్చు, లేదు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి జనవాణి కార్యక్రమాన్ని చూస్తే కొంత పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో వారు రావటం, ఇక్కడ అర్జీలు పెట్టుకుంటాం, అన్నీ కూడా మేము పరిశీలన చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కి, సంబంధిత ఆఫీసర్స్కి, సంబంధించినటువంటి విభాగాలకి, అక్కడ ఉన్నటువంటి మా స్థానిక జనసేన పార్టీ నాయకులకి రిఫర్ చేయటం ఇవన్నీ కూడా చేసాం. ఇదే విధంగా మరి రేపు కూడా ఈ యొక్క జనవాణి కార్యక్రమం కొనసాగుద్ది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ఆశయాలని ప్రజలకి దగ్గరగా చేరువ చేసే విధంగా మరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ, నిరంతరం ప్రతిరోజు కూడా సాగేటువంటి ప్రక్రియ. మరి దీంట్లో అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలను అందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి వారికి త్వరగత ఆ ఒక్క సమస్యల పరిష్కారం అవుతాయని ఆశిస్తాము.